గురుగారు, లక్ష్మీదేవి చిత్రపటాన్ని గనక మనం చూసినట్లయితే లక్ష్మీదేవి ఇరువైపులా కూడా 2 ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఈ 2 ఏనుగులు దేనికి సంకేతం? నిజానికి అవి 8 ఏనుగులు. డోలాసురుణ్ణి శ్రీ మహాలక్ష్మి సంహరించిన తరువాత భూమిని మోసేటువంటి అష్టదిగ్గజాలు ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సౌరభము, సుప్రీతము, ఈ 8 ఏనుగులు వచ్చి 2 పాత్రలలో దిగస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగి అంటాడు కనకధార స్తోత్రంలో ఆదిశంకరుడు. కనక పాత్రలలో ఉన్నటువంటి జలంతో ఆ తల్లిని అభిషేకించాయి. మరి రెండింటినీ మనకెందుకు చూపిస్తున్నారు అన్న సందేహం మనకు కలుగుతుంది. ఆ 2 మదము, మోహము అనేటువంటి లక్షణాలు కలిగిన జీవుని యొక్క ఆలోచన విధానాలు. ఆ 2 ఏనుగులు 2 పాత్రలు ఆశ, ప్రీతి, జలము, తుష్టిని వర్షిస్తూ ఉన్నాయి. సంతోషంగా నువ్వు ఉండాలనుకుంటే నీలో ఉన్న మోహము ఆశకు కారణం, దాన్ని జయించు. మదము ప్రీతిని కలిగించకుండా నిరంతరము మనను వెంటాడేటువంటి లక్షణం. ఈ రెండింటికి సమాధానం స్వర్వాహిని విమలచారు జల ప్లుతాంగి, గంగా నది జలం. అదే తుష్టి, పుష్టిని కలిగిస్తూ తృప్తిని మనలో పెంచుతూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగిన సాధనం. అందుకే ఏనుగులు అలా అభిషేకం చేస్తుంటే అభయహస్తాన్ని ఒక చేత్తో, కనక వర్షాన్ని ఇంకో చేత్తో కురిపిస్తూ మనకు దర్శనమిస్తుంది శ్రీ మహాలక్ష్మి. అంటే ఎప్పుడైతే మన ఆలోచన విధానం ఇలా ఉంటుందో అప్పుడు తృప్తి మన సొంతమైన కారణంగా అభయము, భయపడాల్సిన అవసరమే లేదు. కనకవర్షము స్వతసిద్ధంగా మన ఇంట్లో కురుస్తుంది. ఈ సత్యాన్ని లక్ష్మీదేవి తన అవతారం ద్వారా మనకు అందజేస్తూ ఉంది. కనుక లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఆమె చెబుతున్నటువంటి మాటలను అర్థం చేసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా సాగించే ప్రయత్నం చేద్దాం.